ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీదన మూడవ రౌండ్ దాడి చేస్తుంటే ఇజ్రాయెల్ మీదన ఇరాన్ రెండవ రౌండ్ దాడి చేస్తుంది. మొన్న డ్రోన్ల దాడి, ఆ డ్రోన్ల దాడి తర్వాతన యుద్ధ విమానాలతో దాడితో నిన్న తల్లడిల్లిపోయినటువంటి ఇరాన్ ఆ పైన ప్రతీకారాన్ని తీర్చుకుంటామని ప్రకటించి వెంటనే ఇజ్రాయెల్ మీద విరుచుకుపడింది. భారీ ఎత్తున డ్రోన్లు, ఆ తర్వాతన యుద్ధ ఏది మన బాలిస్టిక్ మిస్సైల్స్తో విరుచుకుపడింది. వాటిట్లో చాలా వాటిని మధ్యలోనే అమెరికా, యూరప్ దేశాలు ధ్వంసం చేసినాయి. కొన్ని ఇజ్రాయెల్ లోపలికి పడ్డాయి. ఆ తర్వాతన ఇజ్రాయెల్ వదిలి మళ్ళీ ఇరాన్ మీద దాడి చేస్తే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఇరాన్ ఇజ్రాయెల్ మీద మళ్ళీ విరుచుకుపడింది. అయితే మరి ఇరాన్కి సంబంధించిన యుద్ధ విమానాలు ఏమైనాయో తెలియదు. కేవలం డ్రోన్లు, మిస్సైల్స్తోనే దాడులు చేస్తుంది. వాటిని దారిలోనే ఇంటర్సెప్ట్ చేయగలిగినటువంటి యంత్రాంగంతో ఇజ్రాయెల్ దారిలోనే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. బాలిస్టిక్ మిస్సైల్స్ మాత్రమే ఇజ్రాయెల్ దాకా వస్తున్నాయి. నిన్నైతే చాలా వరకు ఇబ్బంది పెట్టినాయి. ఇవాళ వచ్చేటప్పటికి కొంత కంట్రోల్ అవుతుంది. టోటల్గా రెండవ రౌండ్ అటాక్ అన్నటువంటిది ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేస్తుంది.